ఏయ్, ఏంటి యష్ ఈ టైంలో తలుపులు వేస్తున్నావు? నీతో సరసాలు ఆడదామని. నాతో సరదాగా మాట్లాడడమే రాదు నీకు, ఇంకా సరసాలు కూడానా? అదేం ఊహించుకోకు, అంత లేదు ఇక్కడ. అసలేంటి నువ్వు కనీసం నాకు చెప్పాలి కదా. అవును కదా, చెప్పి వెళ్ళాలి కదా. చెప్పి వెళ్దామనే అనుకున్నాను, కానీ తమరు నిద్రపోతున్నారు కదా. లేపి చెప్తే ఎక్కడ కోపం తెచ్చుకుంటారోనని చెప్పకుండా వెళ్ళాను. సరే, ఆ విషయం వదిలే. నేను నీకు ఫోన్ చేశాను కదా, కనీసం అప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నా ఫోన్ సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు. ఇప్పుడేమైంది? ఏమైందా? నీ వల్ల నాకు ప్రతిదీ టెన్షన్ అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఇంతలో ఆ హనుమంతుగాడు వచ్చి గదిలో నీ భార్య లేదేంటి అని అడిగాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాలి? నువ్వు పని మీద బయటికి వెళ్ళావని చెప్తే ఏం పని, ఎక్కడా అని ఇంకో ప్రశ్న వేస్తాడు. నేను పలానా పని పలానా ప్లేస్ అని చెప్పానే అనుకో, వాళ్ళ మనుషుల్ని పంపించి నేను చెప్పింది కరెక్టో కాదో అని తెలుసుకుంటాడు. అసలే వాడు అనుమానం మనిషి కదా. నేను చెప్పిన పని మీద నువ్వు వెళ్లకుండా వేరే చోట ఉన్నావనుకో, నీ భార్య ఏ పని మీద వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా నీకు తెలియదంటూ అసలు మీరు భార్యాభర్తలేనా అని ఇంకో ప్రశ్న వేస్తాడు. వాడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నా తల పగిలిపోతుంది. అందుకే లోపల స్నానం చేస్తున్నావు అని చెప్పాను. నమ్మాడా? అయినా అంత తేలిగ్గా నమ్మడే హనుమంతు. ఎందుకు నమ్మేస్తాడు? లోపల స్నానం చేసేటప్పుడు నీళ్ల శబ్దం రావడం లేదేంటి అని అడిగాడు. ఇప్పుడే స్నానంకి వెళ్ళింది అని చెప్తే అప్పుడు నమ్మాడు. వాడిని కవర్ చేయడానికి నేను పడ్డ టెన్షన్ చూసి నీకు నవ్వొస్తుందో సింధు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ముందది చెప్పు. గుడికెళ్ళాను. ఎందుకు? దేవుడు ఈ రూమ్లో ఫోటోలో లేడా? ఇక్కడ దండం పెట్టుకుంటే సరిపోదా? గుడికే వెళ్ళాలా ఏంటి? దండం పెట్టుకోవడానికి కాదు నేను గుడికి వెళ్ళింది. మరి దేనికి వెళ్ళావు? నిన్ను అడిగాను, నువ్వేమో నా మెళ్ళో తాళి వేయనన్నావు. అందుకే అమ్మవారి గుడికెళ్ళి నేనే నా మెళ్ళో తాళి వేసుకున్నాను. నా మెళ్ళో తాళి కనపడకపోతే వాళ్ళకి అనుమానం కలుగుతుంది. రాత్రి ఏం జరిగిందో నువ్వే చూసావు కదా యష్, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. సరే, రాఘవయ్య గారు జానకమ్మ గారు మనల్ని ఎందుకో రమ్మన్నారు, వెళ్దాం పద. యష్, ఒక్క నిమిషం. ఏంటి? నాకెందుకు బొట్టు పెట్టావు? ఆ బొట్టు చెరిపేకు. ఏ? గుడికెళ్ళి వచ్చినప్పుడు నా నుదుటిన బొట్టుంది. నీ నుదుటిన బొట్టు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కదా గుడికి వెళ్ళాలి, నువ్వొక్కదానివే వెళ్ళావేంటి అని వాళ్ళు అనుమానపడతారు. అందుకే చెరిపేయొద్దు అంటున్నాను. సరే పద. హనుమా, ఒరే హనుమంతు. పెద్దమ్మా, వస్తున్నా వస్తున్నా. ఏంటి పెద్దమ్మా? సింధు యష్లని రమ్మని చెప్పమన్నాను, చెప్పావా? ఎప్పుడో చెప్పాను పెద్దమ్మా. మరి వాళ్ళు ఇంకా రాలేదేంట్రా? ఇంత ఆలస్యం చేశారంటే ఏదైనా గొడవ పడుతున్నారేమో.
చూడముచ్చటైన జంట. వాళ్ళెందుకు గొడవ పడతారా? నీకు తెలియదు పెద్దమ్మా, నేను ఫస్ట్ నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను. మీ ముందు పెద్దయ్య ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ గదిలో ఉన్నప్పుడు మాత్రం ఏదేదో దెబ్బలాడుకుంటూ గొడవ పడుతుంటారు. నాకు డౌట్ పెద్దమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారేమని డౌట్. అదే అనుమానం పెద్దమ్మా. అవునంటావా? నమస్కారం బామ్మగారు. నమస్తే అమ్మా. బామ్మగారు ఆశీర్వాదం తీసుకుందాం. ఉం? ఎన్నిసార్లు చెప్పాలండి? మీరు కుడివైపు ఉండాలి, నేను ఎడం వైపు ఉండాలి. మీరు రాముడు, నేను సీత. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి అమ్మా. లేవండి, రండి కూర్చోండి. కూర్చోండి. ఏంటి గుడికెళ్ళొస్తున్నారా? అవును బామ్మగారు, అందుకే రావడానికి కొంచెం ఆలస్యమైంది. పర్లేదులేమ్మా. వేతవా, చక్కగా ఇద్దరు గుడికెళ్ళొస్తుంటే గొడవ పడుతున్నారంటవా? అనుమాన పక్షి. ఎందుకో రమ్మన్నారట? ఏం లేదమ్మా, వేడివేడిగా ఇద్దరు కాఫీ తాగి వెళ్తారని రమ్మన్నాను. ఒరే హనుమంతు, వెళ్ళి కాఫీ పట్టరారా?